పరిస్థితి ఎట్లుందంటే ప్రజల పరిస్థితి రక్షకులే భక్షకులైనటువంటిగా కనిపిస్తూ ఉంది. బాధ అనిపిస్తూ ఉంది ఏంటంటే మహిళలకు ఈ ప్రభుత్వ హయాంలో రక్షణ లేకుండా పోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా ఉన్నటువంటి తన శాఖకు సంబంధించి పెద్ద పెద్ద ఘోరాలు, అత్యాచారాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే కూడా కనీసం ఒక్క రోజైనా, ఎందుకంటే రోజు కమాండ్ కంట్రోల్ రూమ్లోనే కూర్చొని మరి బిల్డింగ్లోనే కూర్చొని అన్నీ రివ్యూస్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు దీనిపైన ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మనము మొన్న సెంట్రల్ గవర్నమెంట్ సర్వే చేస్తే అన్నిటిలో టాప్ ఉంటుండే. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక టాప్లో ఉన్నటువంటి పోలీస్ శాఖ ఈరోజు దినదినం పడిపోతూ ఉంది. దాని స్థాయిని తగ్గించే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఏదైతే బండి సంజయ్ కుమార్ అనేటువంటి బండి భగీరథ్ ఆయన చేసినటువంటి కార్యక్రమం నిజంగా కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మహిళ, ఆడపిల్ల, మైనర్ పాప, నాకు అన్యాయం జరిగింది, మరి బండి సంజయ్ గారు హోంశాఖ సెంట్రల్ మినిస్టర్ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వారి కొడుకు నన్ను ఈ విధంగా వేధించడం జరుగుతూ ఉంది, నా పైన అత్యాచారం జరిగింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ ఇస్తే మహిళల్ని 5 దాటిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఉంచుకోవద్దు. కానీ వీళ్ళు పిటిషన్ ఇచ్చేందుకు వెళ్ళితే రాత్రి 12:30, 2 గంటల వరకు కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్లోనే పెట్టుకొని, మీరు కనుక పిటిషన్ తీసుకోకపోతే నేను రేపు ప్రధానమంత్రి ముంగడ నేను పెట్రోల్ వస్తువుని తగలబెట్టుకుంటా అని చెప్పేసి ఆ బాధిత తల్లి చెప్తే అప్పుడు పిటిషన్ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి కూడా సతాయించి కేసు బుక్ చేయకుండా మరి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన తీవ్రంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మామూలు జనాలు చేసినటువంటి కార్యక్రమం కాదు. ఒక హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు చేసినటువంటి కార్యక్రమం ఇది. గతంలో మరి వేరే వాళ్ళకు ఇటువంటి పబ్లో ఒక యాక్టివిటీ జరిగినప్పుడు మరి ఇదే బండి సంజయ్ గారు మరి చెప్పింది ఏంటంటే 164 సిఆర్పి ప్రకారంగా ఇమీడియట్గా బాధితురాలి స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పింది. అంటే వాళ్ళు చెప్పింది వారు అమలు చేయలే. ఈరోజు వారి కుమారుడు ఎంత మాత్రమే చట్టాలు మారిపోతాయా? కాబట్టి ఖచ్చితంగా ఆ బాధిత మహిళకు పాపకి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఈరోజు చిన్న చిన్న విషయాలకే స్పందించేటువంటి మన రాష్ట్ర మంత్రులు, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిపైన ఎందుకు స్పందిస్తలేరని అడుగుతా ఉన్నారు. మరీ ముఖ్యంగా మహిళా మంత్రులు అంటే ముందుకు వచ్చేసి రేవంత్ రెడ్డి అని చెప్పినటువంటి వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఒక పాపకు జరిగినటువంటి అన్యాయం గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఇది జనరల్గా ఇటువంటి బయటికి రాకుండానే తొక్కి పడేయడానికి శతవిధాలుగా ప్రయత్నం చేసింది. కానీ అయినా కూడా వాళ్ళు ధైర్యంగా దీని ఏంటంటే ఏదో డబ్బుల కోసం అని ట్రాప్ అంటున్నారు. డబ్బుల కోసమే అయితే వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నారని తెలుస్తోంది. ఫైనాన్షియల్గా 17 ఏళ్ళ అమ్మాయిని పట్టుకొని ఇట్లా చేయాల్సినటువంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు కూడా రాదు. కానీ వాళ్ళ మీద కూడా అభియోగం మోపే విధంగా వాళ్ళు చేసుకున్నటువంటి ఏదైతే తప్పుడు పనిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే ఆ మహిళకు న్యాయం జరగాల. ఇమీడియట్గా 164 సిఆర్పి కింద మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయించాలా. ఇమీడియట్గా బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాలా. మరి అదేవిధంగా ఎంక్వైరీ చేయించాలా. ఎందుకంటే గతంలో కూడా ఆ బాబులో తోటి బాబుని కొట్టడం జరిగింది, తోటి విద్యార్థిని కొట్టడం జరిగింది. అప్పుడు కూడా ఏదో కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా ఇట్లా 2-3 కేసెస్ కూడా మరి ఆ భగీరథ్ పైన కావడం జరిగింది. దాన్ని అప్పుడే కంట్రోల్ చేస్తుంటే ఒక తండ్రిగా ఇది ఇంత దాకా వచ్చేది కాదేమో. మరి ఖచ్చితంగా ఆయన పైన యాక్షన్ తీసుకోవాలా. మరి బండి సంజయ్ గారు కూడా మరి బేషరతుగా ఆయన రాజీనామా చేయాలా. ఆ కుటుంబానికి ఏదైనా జరిగితే, ఎందుకంటే వీళ్ళు వాళ్ళని భయభ్రాంతిలోకి గురి చేస్తున్నారు. మన పిటిషన్ బ్యాక్ తీసుకోమని చెప్పేసి ఫోర్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి వారికి ఏదైనా ప్రమాదం జరిగితే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మరి బండి సంజయ్ గారికి చేసినట్టే అవుతుంది. మరి దీనిపైన మరి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలా, తప్పకుండా అరెస్ట్ చేయాలా.
మరి రిమాండ్కి పంపాలి. ఇంతవరకు 48 గంటలు అయితే వాళ్ళు పిటిషన్ ఇచ్చి ఇంతవరకు కూడా వాళ్ళు ఎవరైతే క్రైమ్ చేసినటువంటి వ్యక్తులను ఆయన అరెస్ట్ చేయలేదు, రిమాండ్కి పంపిస్తున్నందుకు దొరకలేదు అంటున్నారు. పోలీస్ శాఖ ఎందుకు ఇంది స్థాయికి దిగేచారి మరి మాట్లాడుతున్నారు అర్థమైతలేదు. మామూలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో ఏదైనా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏదైనా ఇష్యూ పెట్టగానే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళని ప్రశ్నించేందుకు క్రిషాంక్ తీసుకుపోయి జైల్లో పెట్టి ఇట్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇమీడియట్గా అరెస్ట్లు చేస్తున్నారు. మరి ఈరోజు ఇంత పెద్ద నేరం చేసిన తర్వాత ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని చెప్పేసి అందరు మాట్లాడుతుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడతలేదు, కాకుండా యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనకడిగిస్తూ ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి, రిమాండ్కి పంపాలి. ఈరోజు రక్షకులే భక్షకులు అయినట్టు పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకైనటువంటి బండి భగీరథ్ ఏదైతే ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేయడం జరిగిందో మరి అది నిజంగా కూడా ఖండించాల్సినటువంటి విషయం. ఈ పరిస్థితి ఏంటంటే ఒక హోం సహాయక శాఖ మంత్రి ఉన్నాయి, ఆయన కొడుకు ఈ విధంగా ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారే హోంశాఖ మంత్రి. మరి వారి హయాంలో జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలని కనీసం దృష్టి కూడా పెట్టట్లేదు. చిన్నదానికి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఏదైనా మరి ఫార్వర్డ్ చేసినటువంటి పోస్టులు ఉంటే దానిపైన యాక్షన్ తీసుకొని మా వాళ్ళందరినీ కూడా జైలుకి పంపిస్తూ ఉన్నారు, కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద నేరం చేసినటువంటి మరి భగీరథని మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, వారిపైన ఇంకా ఎందుకు పాక్సో చట్టం కింద కేసు బుక్ చేసి మరి ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తలేరని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను ఈరోజు ఈ ప్రభుత్వ హయాంలో టోటల్గా ఏంటంటే దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, మానభంగాలు, మరి అదేవిధంగా క్రైమ్ రేట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారేమో మళ్ళీ పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చొని అన్ని శాఖలకు సంబంధించి రివ్యూ చేస్తారు, కానీ తన శాఖ అయినా మరి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ సృష్టిస్తున్నటువంటి హోంశాఖ పైన మాత్రం ఇంతవరకు మరి రివ్యూ చేసినట్టు దాఖలాలు కనిపిస్తలేవు. దానికి కారణమే ఇవన్నీ కూడా జరుగుతాను. మొన్న కరీంనగర్లో చూసుకున్నాం, PMJ దానిపైన మరి పిస్టల్ గన్స్తోని వెళ్ళి ఒక దోపిడీ చేయడం జరిగింది. నిన్న IPS రిటైర్డ్ ఆఫీసర్ భార్యను ఇంట్లో చనిపోతే దానికి సంబంధించి ఇంతవరకు పట్టుకున్నటువంటి దాఖలాలు. ఈరోజు ఒక బాధిత మహిళ కుటుంబం ధైర్యంగా ముందుకొచ్చి కేంద్ర సహాయక మంత్రి యొక్క కొడుకు మమ్మల్ని ఇట్లా చేసిండ్రు అని చెప్పేసి పిటిషన్ ఇస్తేందుకు పోతే మహిళల్ని 5 గంటల తర్వాత పోలీస్ స్టేషన్లో ఉంచుకోవద్దు అని నిబంధన ఉన్నా కూడా వారిని రాత్రి 2 గంటల వరకు కూడా ఉంచుకొని మరి కనీసం పిటిషన్ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఈమెంట్ కూడా సతాయించడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈరోజు ఇస్తారా, కేసు బుక్ చేస్తారా లేదంటే మేము ప్రైమ్ మినిస్టర్ గారి ముందు ఆత్మహత్య చేసుకుంటామంటే అప్పుడు పిటిషన్ తీసుకుని అక్నాలెడ్జ్మెంట్ అంటే ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటామంటే ఏంటన్నా మీరు స్పందిస్తారు. పోలీస్ శాఖ ఏం చేస్తుందని అడుగుతా ఉన్నాం. పోలీస్ శాఖ ఇమ్మీడియట్గా ఎంత పెద్ద వారైనా కూడా చట్టాలు ఎవరికి చుట్టాలు కావు, కాబట్టి ఎంత వారైనా కూడా ఇటువంటి దానికి కారణమైనటువంటి వాళ్ళని శిక్షించాల్సింది పోయి వాళ్ళు రక్షించేటువంటి కార్యక్రమం చేయడం నిజంగా కూడా దారుణం. ఒకరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పోలీస్ శాఖ మరి పైన ఉంటుండే దేశంలోనే నెంబర్ 1గా ఉన్నటువంటి పోలీసింగ్ ఈరోజు రోజుకు దిగజారుతడానికి కారణం ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అదే ఆఫీసర్స్ ఉన్నారు కదా, వారితో పని చేయించుకోవడానికి ప్రభుత్వానికి చేతనైతే లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా మహిళ హనీ ట్రాప్ అంటున్నారు. హనీ ట్రాప్ ఏంటి, వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నారు, అయినా కూడా ఈ విధంగా బయటికి వచ్చి ఓపెన్గా చెప్తున్నారంటే వాళ్ళు ఎంత ఆవేదనకు గురైనరు, ఏ విధంగా బాధకు గురై ఈరోజు బయటకు వచ్చిండ్రో ఒకసారి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఇమీడియట్గా, ఎందుకంటే 48 అవర్స్ అవుతుంది వాళ్ళు పిటిషన్ ఇచ్చి మరి కేసు బుక్ చేసినామంటున్నారు. మరి బుక్ చేసిండ్రా, మరి బుక్ చేస్తే కనుక ఇమీడియట్గా పట్టుకొని డిమాండ్ చేయాలి. దొరుకుతలేడు అంటున్నారు, మరి ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళని రిమాండ్కి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బండి సంజయ్ గారు మరి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే తను హోం శాఖ సహాయ మంత్రి కేంద్రానికి, మరి ఆయన శాఖల్ని ఈ విధంగా జరిగి తన కొడుకును రక్షించుకునేటువంటి మరి పరిస్థితి వస్తే సామాన్యమైనటువంటి ప్రజలకు ఏం రక్షణ ఉందని చెప్పేసి అడుగుతాను. మేము డిమాండ్ చేస్తాను, ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలా, రిమాండ్కి పంపాలా. అదేవిధంగా ఆయన గతంలో బండి సంజయ్ గారు చెప్తున్నారు ఏంటంటే ఇటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు
164 సిఆర్పీ సెక్షన్ కింద ఇమీడియట్గా మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచి మరి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మరి ఇప్పుడు ఎందుకు చేస్తలేదు? చేయండి. మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం, ముఖ్యమంత్రి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. 48 గంటల నుంచి మరి ఒక ఇష్యూ పైన కూడా కూస్తున్నా కూడా ఒక్కరన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్పందించిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఊగుగిరి మాట్లాడేటువంటి మన సీతక్క ఏమైంది, కొండా సురేఖ ఏమైంది, ఈరోజు ఒక మైనర్ బాలిక పైన ఇట్లా జరుగుతూ ఉంటే మీకు కళ్ళు కనిపిస్తలేవా అని చెప్పేసి అడుగుతాను. ఆవేదనతో బాధపడుతూ అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా స్పందించాలా, మరి అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాను. బీఆర్ఎస్ పార్టీ బాధిత కుటుంబానికి అండగా ఉంటుంది. వారికి న్యాయం జరిగే వరకు కూడా వారితో పాటు మేము ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాను.